అదే సమయంలో దేవుడు అంటున్నాడు నికోలాయితులు. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నీ మధ్య నీవు నికోలాయితులను ఎంటర్టైన్ చేయట్లే, నికోలాయితుల బోధన నువ్వు తునీకరిస్తున్నావు, నికోలాయితులని నువ్వు అసహించుకుంటున్నావు, ఎవరినైతే నేను అసహించుకుంటున్నానో. అంటే దేవుడు అంటున్నాడు, నేను నికోలాయితులను అసహించుకుంటున్నాను, వారిని నువ్వు కూడా అసహించుకుంటున్నావు. వెరీ గుడ్ అని చెప్తున్నాడు దేవుడు నికోలాయితుల గురించి ఎఫెసీ సంఘంతో. ఇక్కడ చెప్తున్నాడు, మీరు బిలాము బోధన అనుసరిస్తున్నారు, నికోలాయితుల బోధన అనుసరిస్తున్నారు. నికోలాయితుల బోధ అంటే ఏంటి? ఎవరు నికోలాయితులు? ఎక్కడ ఉంది బైబిల్లో నికోలాయితుల గురించి ఇంకా ఎంఫసైజ్మెంట్? ప్రకటన గ్రంథంలో నేరుగా దేవుడు చెప్తాను చూస్తున్నాం. చూసి దీని గురించి హిస్టరీ కొంచెం చదివేటప్పుడు అర్థం చేసుకోగలిగింది. ఎక్కువ స్ట్రాంగ్ డైరెక్ట్ వర్డ్ ఎవిడెన్స్ లేదు, కానీ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది. నికోలాయితులు అనే గ్రూప్ ప్రాబబ్లీ నికోలాస్ అనే వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది అని చెప్తారు. నికోలాస్ ఫాలోవర్స్ నికోలాయితులుగా పిలవబడ్డారు అని చెప్తారు. నికోలాస్ ఎవరు అనేది అప్పుడు చూడాలంటే ఆది సంఘంలో అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 25వ వచనం అనుకుంటున్నాను. అందులో పేతురు అభిషేకిస్తాడు స్టెఫెన్ని, ఇంకా ఆ గ్రూప్ 7 పెద్దల్ని అభిషేకిస్తాడు. 7 పెద్దలను అభిషేకించేటప్పుడు అందులో 7వ వ్యక్తి పేరు చూస్తే నికోలాస్ అన్న పేరు ఉంటుంది. కానీ బైబిల్ ఎక్కువ దీని గురించి డాక్యుమెంటేషన్ లేదు, కానీ ఆది విశ్వాసులు, ఆది డిసైపుల్స్, ఆది డీకన్స్ రాసిన 4 ముఖ్యమైన మాటేర్స్ పుస్తకం ఉంటుంది. దాంట్లో వారు రాస్తూ మెన్షన్ చేస్తారు, ఈ నికోలాయితులు అన్న పెద్ద, నికోలాస్ అనే పెద్ద ఎలాగ మార్చబడ్డాడో, ఎలాగ మారాడో. ఆయన పుట్టకతో యూదుడు కాదు, యూదుడిగా మార్చబడిన వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ గ్రూప్లో చేరిన వ్యక్తి. ఆ రీతికి వచ్చిన వ్యక్తి తన జీవితాన్ని ఏం చేశాడంటే, దేవుడు సమర్పించిన తర్వాత పేతురు తనని అందరితో అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత తనలో ముందు నుండే, అఫ్కోర్స్ అభిషేకించబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, ఆత్మ వరములతో నింపబడ్డాడు, బలమైన రీతిగా పరిచర్య చేశాడు, కాదు చేశాడు. బట్ వాట్ వెంట్ రాంగ్? ఇఫ్ యూ డోంట్ డీల్ యువర్ ఇన్నర్ డీమన్స్, దే విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ అవుట్వర్డ్. ఆల్వేస్ రిమెంబర్, నీ మనసులో అపవాది పోరాడుతున్న పోరాటాలను నువ్వు ఎదుర్కోకపోతే అవి నీ జీవితంలో బయట కనబడతాయి. నికోలాస్ దగ్గర కూడా అదే అయిందంట. చరిత్రలో ఇది మాత్రం క్లియర్గా రాయబడింది. ఈ వ్యక్తి నికోలాసు ఈస్ టు బి ఎన్ ఇన్సెక్యూర్ మ్యాన్ అంట. ఎందుకు ఇన్సెక్యూర్ మ్యాన్ అంటే, తనకి ఎంతో అందమైన భార్య ఉందంట, చాలా అందమైన భార్య ఉందంట. ఈయన ఎప్పుడు ఇన్ఫీరియర్ ఫీలింగ్ వచ్చాడంట. ఆమె పక్కన నేను నిలబడితే అందరు నన్ను ఎట్లా చూస్తారు చూడు, ఈమెతున్నా అని ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చాడంట. ఎప్పుడైతే ఆయన అభిషేకించబడ్డాడో సడన్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసాడంట. ఏమని? నేను ఇంకా చాస్టైజ్మెంట్ తీసుకుంటున్నాను, నేను ఇంకా నా భార్యని మొట్టను, ఏ స్త్రీని మొట్టను నేను అని చెప్పేశాడంట. చెప్పిన తర్వాత అంతటితో ఆగిపోతే బాగుంటుంది కదా. నెక్స్ట్ స్టోరీ మార్చాడు. ఎందుకంటే ఎవరిని చూసినా, ఎవరైనా భార్య మీద అట్లా కళ్ళు పెడితే చాలు, ఏం ఆలోచిస్తున్నాడా, ఏమనుకుంటున్నాడా, ఆశపడుతున్నాడా, ఇలాగనే చచ్చిపోయేవాడంట. కాబట్టి ఏం చేశాడంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చాడంట. ఆయన అప్పటికి ఎవరో సంఘ పెద్ద డీకన్. 7 ఎల్డర్స్లో, ఆది సంఘంలో ఫస్ట్ 7 ఎల్డర్స్లో 7th వన్. ఆయన మనసులో దెయ్యాలు పోరాడతామో ఇంకా చివరికి ఎట్లా వచ్చిందంటే, నా భార్యను చూస్తున్నావు, పెళ్లి చేసుకుంటావా, వ్యభిచారం చేస్తావా అని అడిగేవాడు కదండి. ఎందుకంటే వ్యభిచారం తప్పని తెలుసు కాబట్టి పెళ్లి చేసుకుంటావా అని అడిగేవాడంట. అది కూడా తప్పే. గడవబడిన దాన్ని పెళ్లి చేసుకుంటాం, వ్యభిచారం కాదా? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ వ్యక్తి స్టార్టింగ్లో నా భార్యను పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకున్నావా, అయిపోయిందా, బిడాకులు ఇచ్చాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నువ్వు పెళ్లి చేసుకుని ఊడిచ్చాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నా భార్యే కానీ మీరు పెళ్లి చేసుకుని మీరు వాడుకోవచ్చు అన్న రీతిగా మాట్లాడేవాడు. తర్వాత ఎంతగా పోయాడంటే ఎక్స్ట్రీము. దాని తర్వాత ఆయన ఆశల కంట్రోల్ లేక ఆయన భార్యకి ఇన్ఫీరియర్ ఫీలింగ్ తెచ్చుకుని ఎక్స్చేంజ్ పార్ట్నర్స్, నీ భార్య నాకు ఇవ్వి, నా భార్య నువ్వు తీసుకో. ఈ రీతిగా ఆది సంఘంలోనే ప్రారంభించబడింది. ఈరోజు నో సర్ప్రైజ్, మీకు ప్రపంచపు కల్చర్ తెలుసో లేదో, ప్రపంచంలో బయట జరుగుతున్న కల్చర్ తెలుసో లేదో, ఎంతోమంది యూఎస్లో అవ్వచ్చు, ఎన్ని డాక్యుమెంటేషన్ సర్వే చేశారు, కుటుంబాలు విడిపోతానికి ఈ మధ్య కాలంలో ఏంటి కారణాలు ఏంటంటే, దే ఎక్స్చేంజ్ ఓపెన్లీ అంట.
ఈరోజు నా భార్య నువ్వు తీసుకో, నీ భార్య నాకు ఇచ్చేయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒకరు విశ్వాసం నమ్మాలి, ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అని నమ్మాలి. ఆ నమ్మకం నా భార్య నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నన్నే ప్రేమిస్తుంది అనేది చూపించాలి అంటారంట. పిచ్చితనం, వెరితనం. దట్ ఈస్ ద వే ది ఎక్స్చేంజ్. ఈ హైదరాబాద్లో కూడా అలాంటివి జరుగుతున్నాయి తెలుసా. యూసే టెక్నాలజీ, యూసే గ్రోత్, యూసే మోడర్న్, ఇలాంటి పిచ్చి పనులు జరుగుతుంది చూస్తున్నాం. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఐ ఆల్వేస్ టెల్ ఇట్ స్ట్రైట్ కన్ఫ్రంటేషన్. నా ఉద్యోగ స్థలంలో నేను ఇంకా యవనస్తుడుగా ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ. ఇస్రాయల్ నుండి ఉంటారు, ఆస్ట్రేలియా నుండి ఉంటారు, యుఎస్ నుండి ఉంటారు, యూకే నుండి ఉంటారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అందరు కలిసి ఒక స్థలంలో పనిచేస్తారు. ఇంకా వీకెండ్ వచ్చిందా ఫుల్గా తాగుతాం. ఎవడి భార్య ఎవరితో పోతాడో తెలియదు, ఎవరితో పోతాడో తెలియదు, ఎవడికి ఆడి వెళ్ళిపోతాడు గదుల్లోకి, లేకపోతే ఇళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం తెలియనట్టుగా మండే యథావిధిగా ఎవరికి ఏం తెలియనట్టుగా ఆఫీస్కి వచ్చి కూర్చుంటారు. దే గెట్ డ్రంక్, దే గెట్ లాస్ట్. ఈరోజు పరిస్థితులు ఇలాగ అధికంగా చూసినప్పుడు ఆ రోజే ప్రారంభమైందని తెలియజేయబడినప్పుడు చరిత్రలో నో వండర్. సో ఈ నికోలాయితల బోధ ఏంటి అనేటప్పుడు వారు అంటారంట, దేవుడు ఇంకా నేను నియమాల ప్రకారం బ్రతకమంటలేదు, దేవుడు ఆజ్ఞలను నిన్ను వెంబడించమని కోరట్లేదు, క్రీస్తు ఆజ్ఞలను సంపూర్ణపరిచాడు కాబట్టి నీకు ఆజ్ఞలకి సంబంధం లేదు. అదంతా ఆ రోజు యేసుప్రభు లేడు కాబట్టి ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు ఆజ్ఞలు లేదు. నువ్వు యేసుప్రభుని నమ్ము, బాప్తిసం తీసుకో, నువ్వు రక్షించబడ్డావు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు ఎలాగ బ్రతికినా పర్వాలేదు అంటారంట. ఇది నికోలాయితల బోధ. నికోలాయితల బోధ ఏంటంటే ఆ డీకన్ నేర్పించింది ఏంటంటే, ఇదిగో నేను రక్షించబడ్డా, నువ్వు రక్షించబడ్డావు, నీ ఆశలు నువ్వు నెరవేర్చుకో, నా ఆశలు నెరవేర్చుకో, మన సంతోషం ఉండాలని దేవుడు కోరుకున్నది, ఎవడి ఆశలు వాడిదే అంటారంట. మరలా నికోలాయితల బోధ ఏంటంటే ఆ రోజుల్లో రోమన్స్ దగ్గర ఒక విశ్వాసి క్రైస్తవుడు పని చేస్తానికి లేదు, ఒక క్రైస్తవుడు వ్యాపారం చేస్తానికి లేదు, ఒక క్రైస్తవుడు ఏ మాత్రం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. ఒక బిజినెస్ డీల్ చేయాలంటే ఇందాక మనం చూసిన రీతిగా డైనోసియస్ దగ్గరికి వెళ్ళాలి, అంటే ఆ టెంపుల్లోకి వెళ్ళాలి. అక్కడ త్రాగుడు, నాట్యములు అలాంటి స్థలాల్లో ఆ రీతిగా ఆ వ్యభిచార స్థలంలో క్లబ్లో కూర్చొని బేసిక్గా అగ్రిమెంట్ సైన్ చేయాలి. విశ్వాసం అంటాడు నేను రానని, అక్కడ డీలింగ్ చేసేవాడు ఏమంటాడు, అయితే నేను చేయను అంటాడు. సో ఆ రీతిగా ఎవరు చేయలేని పరిస్థితుల్లో ఈ బిలాము బోధ, నికోలాయితల బోధ క్రైస్తవులను కొంచెం మలుపు మార్చిందంట. పర్వాలేదులే, నీకు పని అవ్వాలి కదా, నీకు వ్యాపారం ఉండాలి కదా, నీకు ఉద్యోగం రావాలి కదా, నీ కుటుంబం తినాలి కదా, నువ్వు మంచిగా బ్రతకాలి కదా, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు అర్థం చేసుకుంటాడులే, కొంచెం కాంప్రమైజ్ అవ్వు, దేవుడు ఏం బాధపడరులే అని వారు ఆ రీతిగా సంఘాన్ని తప్పుదారి పట్టించేవారంట. ఇది చేసినా కూడా పర్వాలేదు అని చెప్తూ దేవుడికి విరోధమైన కార్యాలు చేపిస్తూ సంఘంని చెదరగొట్టేవారంట. అంతవరకు రోమన్స్ కూడా యేసు దేవుడు కాదు అని చెప్పు, ఎంపరర్ దేవుడు అని చెప్పు, లేకపోతే చంపేస్తారనేవారు. రోమన్స్ కూడా అర్థమైంది, వీళ్ళు కావాలంటే అవసరమైతే ప్రాణాలు తెగించి చచ్చిపోతున్నారు, కానీ వీరు ఎంపరర్ దేవుడు అని ఒప్పుకోవట్లేదు. కొంచెం వారు కూడా ఈ నికోలాయితల బోధ, బిలాము బోధ చూసిన తర్వాత స్ట్రాటజీ మార్చారంట. ఏమన్నారంటే, సరేలే నీ యేసే దేవుడు అని చెప్పుకో, కానీ యేసు దేవుడు అని చెప్పుకుంటాంతో పాటు ఎంపరర్ కూడా దేవుడు అని ఒప్పుకో అంటారంట. అది నూతన స్ట్రాటజీ పరగమ సంఘం నుండి ప్రారంభమైంది. వారితో చెప్పిందంటే ఎంపరర్ కూడా దేవుడు, యేసుతో పాటు ఎంపరర్ కూడా దేవుడు. యేసుతో పాటు ఎవరైనా హెచ్చిస్తానికి ఉందా? యేసుతో పాటు సమానంగా ఎవరైనా పోలుస్తానికి ఉందా? అన్ని నామం కన్నా పైనామం యేసునామం కాదా? సర్వాధికారం కలిగిన యేసునామం కాదా? ఈరోజు ఇక్కడ ఉన్నవారు మనం పరీక్షించుకోవాలి, ఎంతమంది వీఆర్ కాంప్రమైజింగ్ జీసస్ కంపేరింగ్ విత్ అదర్స్. ఎంతమంది నిజంగా యేసు మాత్రమే దేవుడు అని చెప్పగలుగుతారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు సంఘంలో చూసినప్పుడు, విశ్వాసాల మధ్య చూసినప్పుడు కూడా ఈ నికోలాయితల బోధ పనిచేస్తాం చూస్తాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందనుకో, ప్రతి ఊరిలో ప్రతి ప్రాంతంలో క్యారల్స్ అని పెడతాం. పెట్టినప్పుడు సామాన్యంగా ఏం చేస్తారు, ఆ లోకల్ ఎమ్మెల్యేని, లోకల్ ఎంపీని, లేకపోతే లోకల్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ వాళ్ళని పిలిపిస్తారు. ఈ లోకస్తులను పిలిపిస్తారు. లోకస్తులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మనుషుల్ని మెప్పిస్తానికి యేసు ప్రభు దేవుడు అంటాడు, అంటే అయిపోయింది, అందరూ చప్పట కొట్టేస్తారు. ఏంటంటే ఆయన యేసు ప్రభు దేవుడు అని చెప్పాడంట. నెక్స్ట్ స్టేట్మెంట్ కామన్గా ఏం చెప్తాడు,
అన్ని మార్గములు యేసు కూడా ఒక మార్గం అంటాడు. అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఉన్నమాట చెప్తున్నారు, సిగ్గులు అక్కడ స్టేజ్ మీద ఉన్న సేవకులు కూడా చప్పట్లు కొట్టేస్తారు. రోషం ఉండాలి. యేసు మాత్రమే మార్గము, యేసు కూడా మార్గం కాదు. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరునూ తండ్రి వద్దకు చేరలేరు. యేసు ప్రభు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నికోలాయితుల బోధ ఏంటి తెలుసా? కాంప్రమైజ్డ్. యేసు ప్రభు పేరు తెచ్చి చాలు వైరల్ అయిపోవచ్చు. ఈరోజు సెలబ్రిటీస్కి ఆ మాట బాగా తెలుసు. జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్పు చాలు, క్రిస్టియన్స్ అందరూ నేను ప్రేమిస్తాను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ అందరూ అది కట్ చేసి వైరల్ చేస్తారు. యేసు ప్రభు జ్ఞాపకం చేసుకొని చెప్తే చాలంట, వైరల్ అయిపోతాడంట. బీ కేర్ఫుల్. నికోలాయితుల బోధ కాంప్రమైజ్ అయిపోతుంది. యేసు దేవుడు అని చెప్తాం గొప్ప కాదు, దెయ్యాలు కూడా చెప్పి వణుకుతాయి, గజగజాన్ని వణుకుతాయి. దేవుడు వాకి తెలియజేస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఉన్నాయి మాట. యేసు దేవుడిని ఒప్పుకున్నవాడు, యూ హ్యావ్ టు సరెండర్ టు ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అని ఒప్పుకున్న వ్యక్తివి యేసు ప్రభుత్వానికి నువ్వు సమర్పించుకోవాలి, టు ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు అది లేకుండా యేసు దేవుడు అని చెప్తాను గొప్ప కాదు. దట్ ఈస్ నాట్ ద వర్డ్. ఇక్కడ చూసినప్పుడు ఈ నికోలాయితుల బోధ ఏంటంటే పరిశుద్ధత గురించి మాట్లాడరంట. పరిశుద్ధత కలిగి ఉండాలి అని గద్దించారంట. గద్దింపే ఉండదంట. దే టాక్ అబౌట్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ గ్రేస్. See, I by no means underestimate the power of grace nor the preaching gospel of grace, because we preach about the gospel of grace, but not extremity. ఈ నికోలాయితుల బోధలు ఎలా ఉంటుందంటే, నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ రక్షించబడింది, దేవునికి కావాల్సింది నీ ఆత్మే, నీ శరీరం ఏమైనా పర్వాలేదు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, నీ మైండ్ డెడ్ అవుతుంది. దర్ ఇస్ నో పాయింట్. నీ ఆత్మను మాత్రం దేవుని చేతులు సమర్పించుకున్నావా? నువ్వు చేయబోయే పాపములకి యేసు ప్రభు ముందుగానే క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి నువ్వు ఏ పిచ్చి పని చేసినా పర్వాలేదు, మోక్షానికి పోతావు. నీ ఆత్మ యేసు ప్రభు చేతులు కప్పచెప్పావు కాబట్టి. ఇది నికోలాయితుల బోధ. నేను ఎక్కడ గురించి మాట్లాడతలేదు, హైదరాబాద్ పట్టణం గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి నికోలాయితుల బోధ, నికోలాయితుల ఆలయాలు ఎన్నో ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి, ప్రామినెంట్ చర్చెస్ ఉన్నాయి. దేవుని పరిచయంలో వాడబడేవారు పరిశుద్ధంగా ఉండాలి, అవునా కాదా? ఇంకా దేవుణ్ణి ఆరాధించేవారు, ఆరాధనలను నడిపించేవారు వారి జీవితాలను ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాలి, అవునా కాదా? మాట వినని వాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా పోయేవాడు దేవుని ఆలయంలో పరిచయం చేస్తానికి తగునా? సో దట్ ఈస్ వేర్ ఇన్ దిస్ చర్చ్ ఐ డు నాట్ కాంప్రమైజ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఐ ఆమ్ 100% రైట్ అని కాదు. ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ షుడ్ నెవర్ బి కాంప్రమైజ్డ్. మ్యూజిక్ లేకపోయినా పర్వాలేదు, పాటకాలు లేకపోయినా పర్వాలేదు, పనులు చేసేవారు లేకపోయినా పర్వాలేదు, స్టాండర్డ్ మిస్ అవ్వకూడదు. దేవుడికి అంగీకారమైనది. నువ్వు ఎన్ని లైట్లు పెట్టావు, ఎంత ఆర్భటంగా చేసి ఎన్ని కాదు. పరిశుద్ధత ఉందా దేవుడు చూస్తాడు. దేవుడు చూసేది విరిగి నలిగిన హృదయం. దేవుడికి కోరేది పరిశుద్ధమైన జీవితాలు. ఈరోజు ఎలా తయారవుతున్నారంటే, తలాంతు కలిగిన క్రైస్తవులందరూ క్లబ్బుల్లో పడతారంట. హైదరాబాద్లో కావాల్సిన క్లబ్లు ఉన్నాయి, రోజు కొత్త క్లబ్లు వచ్చేస్తున్నాయి. తలాంతులు కలిగిన వారందరూ పర్ఫామ్ చేసే స్థలం ఎక్కడ అంటే ఆలయంలో కాదు. వారి తలాంతులు దేవుని కొరకు వాడరంట. ఆలయానికి రావాలంటే డిమాండ్లు ఎక్కువ ఉంటాయంట. పాపం కొంతమంది, ఎట్లా చెప్పాలి అర్థం కావట్లే, కొంతమంది అయితే దయచేసి మా చర్చిలోకి వచ్చి వాయించవా, పాడవా, నీకు ఇంత డబ్బులు ఇస్తాను వచ్చి వాయించవా అని కావాలంటే అడుక్కుని తెచ్చుకుంటారంట. అలాంటి పరిస్థితులు ఉన్నాం. ఇలాంటి హైదరాబాద్ ప్రాంతంలో సాటర్డే అవుతే కొన్ని క్లబ్బుల్లో పేరు కూడా చెప్పక్కర్లే, స్టాండర్డ్ కొంతమంది చర్చ్ బ్యాండ్ అక్కడ పాడతారు, బ్యాండ్ అక్కడ వాయిస్తారు, ఫుల్ సెట్ పర్ఫార్మెన్స్ ఆలే. మళ్ళీ ఎట్లా పర్ఫార్మెన్స్? వారు మ్యూజిక్ స్టార్ట్ చేస్తే అక్కడ డాన్స్ స్టార్ట్ అవుతుంది, పాట స్టార్ట్ అవుతే నెక్స్ట్ చేతుల్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి రీతిగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది చూస్తున్నాం. అది మాత్రం కాదు, అక్కడ జరిగే పరిస్థితులు చూసినప్పుడు వారు రాత్రంతా బూతు పాటలు, బూతు మాటలు, అపవిత్రమైన కార్యాలు చూస్తూ అవన్నీ పాడుతూ బ్రతుకులు కూడా అపవిత్రంగా పెట్టుకుని ఆదివారం ఉదయమనే ఫస్ట్ సర్వీస్కి వస్తారంట చర్చిలోకి. లార్డ్ ఐ వర్షిప్ యూ, యు ఆర్ హోలీ పాడతారంట చేతులు ఎత్తి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ఆయన ఆరాధించాడు. అపవిత్రమైన చేతులు కాదు, పాపపు జీవితాలు కాదు. పాపి ఆలయంలోకి రావచ్చు, రాకూడదని చెప్పట్లే, కానీ నడిపించేవాడే పాపిగా బ్రతుకుతూ పాపంలో నడిపిస్తున్నానంటే అయ్యే పని కాదు.
ఎంత పాపైనా ఒక వైద్యం కావాలన్నప్పుడు వైద్య సెంటర్లో డాక్టర్ సరిగా ఉండాలి, లేకపోతే పేషెంట్ల పనంతా అయిపోయింది, అందరు పోతారు పైకి. సో ఈ ఆలయంలో కూడా ఆ పరిశుద్ధత కాపాడుకుంటే ఎంత ముఖ్యమో. నికోలాయితల బోధ ఏంటి తెలుసా? పర్వాలే, దేవుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు, దేవుడికి ఏం బాధలే. నువ్వు అలాగెళ్ళి నువ్వు అంతలో డబ్బులు కూడా చేస్తున్నావు, ఏం చేస్తావు? అదొక వృత్తండి. అయ్యో, ఒక ఆరాధకుడు అయితే, ప్రాముఖ్యమైన ఆరాధకుడు అయితే ఇదే స్టేట్మెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? ఓ అయితే క్రిస్టియన్ ప్లంబర్స్ నీకు పని చేయనే, క్రిస్టియన్ ఎలక్ట్రిషియన్స్ నీకు పని చేయనే, ఏం పాటగాడు పాట బూతు పాటలు పాడతాయి ఏంటి, ఏం పాట పాడుతుంది, అది ఆయన వృత్తి. అవునా? ఓహో, అయితే నీ భార్యని వెళ్ళి వ్యభిచారం చేయనే, అది ఒక వృత్తి అని చేయనే, ఒప్పుకుంటావా? దేవుడు అలాగే కదా పోలుస్తున్నాడు. దేవుడు సంఘాన్ని అలాగనే కదా పోలుస్తున్నాడు, వ్యభిచారాన్ని కదా పిలుస్తున్నాడు అలాంటి కార్యాలు చేస్తే. ఆరాధనకి పనికి తేడా లేదా? ఆరాధన ఏంటి? సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ జీవితం దేవుని కొరకు. దేవుని స్థానంలో ఏదైనా పెట్టావా, దేవుడు ఊరుకోడు. రోషం కలిగిన దేవుడు చంపేస్తాడు, జాగ్రత్త. ఈరోజు మరి ఎందుకు వారు చావట్లేదు? ఉంది వారికి కఠినమైన శిక్ష. ఇది కేవలం ఆరాధకులు మాత్రం కాదు, వైదికులకు మాత్రం కాదు, సేవకులు కూడా. ఎందుకంటే ఆత్మ వరములు పొందుకున్న వారు, ఆత్మశక్తిని పొందుకున్న వారు, వారి జీవితాలు సరిగా లేకపోతే దేవుడు కఠినమైన శిక్ష. యేసు ప్రభు చెప్తాడు కదా, న్యాయ తీర్పు రోజున, దేవా నీ నామంలో మేము దెయ్యాలను పారదోలేదా అంటే, దెయ్యాలను పారదోలేదా? పారదోలేరు. మేము స్వస్థతలు చేయలేదా? స్వస్థపరిచారు లేదా? చేశారు. అద్భుతాలు చేయలేదా? చేశారు లేదా? చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ రైట్. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు అంటాడంట. మీరెవరో నాకు తెలియదు అంటే, నువ్వు చేసిన కార్యాలు నా నామంలో చేసావు, అది నీ అధికారం కాదు, నీ నామం కాదు, నీది కాదు. అంత మాత్రం నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నువ్వెవడో నాకు తెలియదు. నువ్వేదో నా పని చేసావని అంత మాత్రం నేను అంగీకరించే దేవుని కాదు. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలండి. నికోలాయితల బోధ, నికోలాయితల అధికారం మన జీవితంలో ఉందా? నికోలాయితల ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో ఉందా? నికోలాయితల తత్వం, మైండ్ సెట్స్ మన జీవితంలో ఉందా? నికోలాయితల బోధలు ఎలా ఉంటుందంటే, వాక్యాన్ని ఆధారం చేయరంట. దే టాక్ అబౌట్ ఆల్ సెంటిమెంటల్, ఎమోషనల్, ఫీల్ గుడ్ మెసేజెస్. ఈరోజు చాలా మందికి ఈ ప్రశ్న రావచ్చు, 7 వారాలు 7 సంఘాలు 7 పత్రులా, ఇంకా వేరే చెప్పచ్చు కదా, మాకు ఎందుకు ఆ సంఘాలకు రాసిన పత్రికలు? 7 వారాలు ఖండిస్తూనే ఉంటారు ఎందుకు? శిక్ష గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు? తీర్పు గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు? అలాంటి వారికి తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మడు అనుగ్రహించబడినప్పుడు కేవలం నీ పాపాలు ఒప్పింపజేస్తాం మాత్రం కాదు, పాపాలు ఒప్పింపజేస్తాం నెంబర్ 1. అంత మాత్రమే కాదు, కానీ తీర్పుని గురించి కూడా హెచ్చరిస్తాడంట. తీర్పుని గురించి, రాబోయే తీర్పు నుంచి గద్దిస్తాడంట. ఈరోజు ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే అన్ని సంఘాలు ఒకేలాగా లేవు. ఒక్కొక్క సీజన్ తగ్గట్టు ఒక్కొక్క టైం లైన్లో ఒక్కొక్క సంఘం ఉంటుంది చూస్తున్నాం. ఈ అంచతనాల్లో మనం ఉన్నప్పుడు నిజంగా మనం పరీక్షించుకోవాలండి, ఎట్లాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఈ నికోలాయితల బోధలు అంటారంట, ఆలయం అంటే ఓపెన్ మైండ్ ఉండాలి, అబ్సల్యూట్ ట్రూత్ మాట్లాడితే అవ్వదు, వచ్చిన వాడిని అఫెండ్ చేయకూడదు అంటారంట. ఏంటంట? ఆలయంలో ఒరే పాపం రా, నువ్వు చేసేది పాపము, నువ్వు పాపివి అంటావు, అఫెండ్ అయిపోతారంట. చెప్పకూడదంట అలా. నువ్వు చేసేది పాపమైనా కూడా పర్వాలేదు, కొంచెం విడిచిపెడితే యేసు ప్రభు క్షమిస్తాడు అని చెప్పాలంట. అవునా? సిగరెట్లు కాల్చి 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 చచ్చే పరిస్థితులు ఉన్నాం. డాక్టర్ ఎలా చెప్తాడు? అయ్యా సార్, మీరు చాలా సిగరెట్లు కాల్చారు, ఇంకా కొంచెం ఆపేయండి దయచేసి, లేకపోతే మీకు ఏమవుతుందో మేము చెప్పలేము అని చెప్తాడా? ఎక్స్పీరియన్స్ డాక్టర్, నిజంగా పైన అధికారం కలిగి ఉన్న డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? ఒరే చస్తావరా బాబు, ఆపరా, నేరు చెప్తాడు మొహం మీద. చెప్తే ఫీల్ అయిపోతాడేమో, భయపడతాడేమో, బాధపడతాడేమో. అట్లా కాదు, నువ్వు బ్రతకాలని కోరుతున్నాడు కాబట్టి నీకు మేలు ఏదో మేలుగా తగినట్టుగా చెప్తున్నాడు, హెచ్చరిస్తాం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇటువంటి రీతిగా ఇఫ్ యూ కాంప్రమైజ్, వీ డై కాంప్రమైజ్డ్. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ పరిస్థితి నేను ఎరుగున్నాను, నువ్వు అపవాది ఉన్న ఇంటిలో నువ్వు ఉన్నావు, అయినా కూడా నీవు నా నామాన్ని బట్టి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ మీ మధ్య కొంచెం నెవర్దలెస్ కొంచెం లోపాలు ఉన్నాయి. కొందరు బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు, అంటే విగ్రహారాధన, వ్యభిచారతనము, ఇలాంటి
ఫోర్నికేషన్ ఎలాంటి కార్యాలు ఉన్నారు, అదే సమయంలో ఇంకొక వైపు కాంప్రమైజ్ లైఫ్ నికోలాయితుల బోధనలు ఉన్నారు. జాగ్రత్త పడు. దేవుడు అంటున్నాడు, అక్కడ చెప్తూ వస్తున్నాడు, చెవులు గలవాడు వినుగాక ఆత్మ సంగములతో చెప్పే మాటలు. అక్కడ నుండి చెప్తూ నేను వచ్చి చూస్తా. ఏంటంట 16వ వచనం చదవండి, బాగుంటుంది. కావున మారు మనస్సు పొందుము, కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి, లేని ఎడల నీ యొద్దకి త్వరగా వచ్చి, నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నా నోటి నుండి ఏమొస్తుందంట? ఖడ్గము. ఖడ్గము. దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాము అన్న దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? మన బ్రతుకుని సరిదిద్దుకుంటానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. నువ్వు చేసేది తప్పు కాబట్టి ఇప్పుడే చంపేస్తానని దేవుడు చెప్తలే. నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే, సరిదిద్దుకుంటే నేను కాపాడుతా, నా వాగ్దానాలు నెరవేరుస్తా. దేవుడు ఇశ్రాయేలుతో కూడా చెప్తూ ఇశ్రాయేలు గురించి రాస్తాడు, ఓ వేశ్యమైన ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల ఏమంటాడు తెలుసా? నా యొద్దకే రావాలి. యు హ్యావ్ బీన్ లివింగ్ ఎ ప్రాస్టిట్యూట్ లైఫ్. నన్ను కలిగి ఉన్నావు, నాతో పాటు ఇంకోళ్ళను కలిగి ఉంటున్నావు, నా స్థానంలో ఇంకోళ్ళని కూడా పెడుతున్నావు. నేను నీ భర్తగా నిన్ను చూస్తున్నాను, నువ్వు ఇలాంటి పనులు చేస్తాను వీల్లేదు, కానీ నువ్వు బాగుపడతానికి అవకాశం ఇస్తున్నాను, మార్చుకుంటాను, బ్రతుకు మార్చుకుంటానికి అవకాశం ఇస్తున్నాను. తిరిగి వస్తావా? అంగీకరిస్తా. తిరిగి వచ్చినప్పుడు నేను నిన్ను ప్రతిసారి నేరాలు మోపుతా. ఆ రోజు అట్లా చేసావు, ఈ రోజు ఇట్లా చేసావు, మొన్న అట్లా చేసావు, అక్కడ అట్లా చేసావు, ఈ మాట నువ్వు తిరిగి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను క్షమించి నేను సరిదిద్ది నీకు నూతన జీవితాన్ని ఇస్తా. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలాగో, మనం ఎలా బ్రతుకుతున్నాం.